ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి తీర్పు వెలువరించారు. కాగా ప్రణీత్ రావు పిటిషన్పై బుధవారం వాదనలు ముగియగా తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన వినిపిస్తూ ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను క్రింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ను పోలీస్ కస్టడీకి అప్పగించిందని తెలిపారు. కస్టడీకి సంబంధించిన నిబంధనలను పోలీసులు పాటించడం లేదని, కార్యాలయ పని వేళల్లో కాకుండా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ప్రణీత్ను విచారిస్తున్నారని, విరామం లేకుండా 12 గంటల పాటు విచారణ జరపడం చట్ట వ్యతిరేకమని వివరించారు. ఇక పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ ప్రణీత్ రావుపై దర్యాప్తు చట్ట ప్రకారమే జరుగుతున్నదని, విచారణ సమయంలో పోలీసులు ఆయన న్యాయవాదులను అనుమతిస్తున్నారని తెలిపారు. ఇక ప్రణీత్ తన న్యాయవాది ఫోన్ నుంచే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడని చెప్పారు. పిటిషనర్ నుంచి కీలక విషయాలను రాబట్టాల్సి ఉన్నందున పోలీస్ కస్టడీ యథావిధిగా కొనసాగించాలని కోరారు.